అరణ్య ప్రాంతానికి సమీపంలోనే ఓ గ్రామం. అక్కడి యువకుడు రాజు వేటకు వెళ్లి అర్ధరాత్రి తిరిగి రాలేదు. అతని తమ్ముడు చిన్న అతన్ని వెతకడానికి అడవిలోకి వెళ్తాడు. ఇది 1998 సంవత్సరంలో జరిగిన నిజమైన సంఘటన. అంటారు, నన్ను వణికించినది ఒక్క భూతం కాదు, అది ఆకలితో ఉండే ఆత్మ. రాజు అర్ధరాత్రి వరకు రాలేదు. వేటకు పోయిన అతను తిరిగి రాకపోవడమే కాదు, అతని మాటలే చివరిసారి వినిపించాయి. చిన్న టోర్చ్ పట్టుకుని అడవిలోకి వెళ్ళాడు. ఎక్కడా కనిపించని ఆడతల్లి ఆకృతిని చూశాడు. కానీ కొంచెం దగ్గరగా వెళ్ళినప్పుడు అది ఆడవాళ్ళ ముఖం కాదు. ఆత్మ మాట్లాడదు. ఆకలితో మనిషిని చూస్తే చాలు వారి శక్తిని తాగుతుంది. రాజు కనిపించిన చోట కేవలం ఆయన చెప్పులు మాత్రమే మిగిలాయి. నిజమా, ఊహలేనా? కానీ ఇప్పటికీ ఆ అడవిలో ఆకలితో ఏడుస్తూ వినిపించే అరుపులు మాత్రం వాస్తవమే అంటారు. అక్కడకు వెళ్ళాలంటే ముందుగా ఆకలి తప్పించుకోండి, ఎందుకంటే అది ఆకలి వాళ్ళని చూడదంట. ఛానల్లో వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేస్తే నాకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చిన వారవుతారు. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తున్నాయి. ఇంకా నా వీడియోలు మరింత మందికి చేరుతాయి.